వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బులెటిన్లో హెడ్లైన్స్ కోల్కతాలో కొనసాగుతున్న మమతా దీక్ష నిరసన ప్రాంతంలోనే మంత్రివర్గ సమావేశం మమతా దీక్షకు విపక్షాల మద్దతు బెంగాల్ పరిస్థితులపై దేవేగౌడ విస్మయం కోల్కతా పరిణామాలపై సుప్రీంకు సిబిఐ శారదా స్కామ్లో సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ సిబిఐ విచారణకు భయపడే దీక్ష చేస్తున్నారు మమతా బెనర్జీకి బీజేపీ కౌంటర్ ఢిల్లీకి చంద్రబాబు నాన్ ఎన్డీఏ పక్షాలతో భేటీ ఓటర్ల జాబితా తప్పుల తడకలా ఉంది ఈసీకి జగన్ ఫిర్యాదు చంద్రబాబుకి మోసం చేయడం కొత్తేమీ కాదు పసుపు కుంకుమ చెక్కుల్లో అవకతవకలున్నాయన్న రోజా పలాసలో నేడు బీజేపీ బస్సు యాత్ర కాసేపట్లో సిక్కోలుకు అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా ఏపీకి వస్తున్నారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్న చంద్రబాబు రెండు దెబ్బలు కొట్టగానే జైరాం చనిపోయాడు విచారణలో నిజం ఒప్పుకున్న రాకేష్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు 2 దశల్లో ప్రకటనలకు సన్నాహాలు అమెరికా జైలులో మరో 150 మంది విద్యార్థులు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి హైదరాబాద్ అలీనగర్ లో దారుణం బీరు బాటిల్స్ తో కొట్టి స్నేహితుడి హత్య లోక్పాల్ లోకాయుక్తలు ఏర్పాటు చేయవలసిందే లేని పక్షంలో పద్మభూషణ్ తిరిగిచ్చేస్తారన్న హజారే తొలి కమిటీల నియామకంలో జనసేనుడి మార్క్ మహిళలతో శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ రుణమాఫీతో రైతుల కష్టాలు తీరవు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో మోదీ విమర్శలు వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలదే అధికారం పట్నా జన్ ఆకాంక్ష ర్యాలీలో రాహుల్ ధీమా రామమందిర నిర్మాణం చారిత్రాత్మకం ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న అమిత్ షా బెజవాడ ఇంద్రకీలాద్రిలో మరో అవినీతి కోణం నకిలీ దర్శన టికెట్లు అమ్ముతున్న ఉద్యోగులు వైఎస్ షర్మిల కేసులో మరో అరెస్టు పోలీసుల అదుపులో మంచిర్యాల జిల్లాకు చెందిన అడ్డూరి నవీన్ బొలేవియాలో భారీ వర్షం కొండ చర్యలు విరిగిపడి 11 మంది మృతి అమెరికాలో చలిగాలుల బీభత్సం పడిపోయిన ఉష్ణోగ్రతలు 21 మంది దుర్మరణం ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు వరదల్లో చిక్కుకున్న పలు ప్రాంతాలు ప్రపంచ కప్ లో టీమిండియానే ఫేవరెట్ వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ మనకే ఉందన్న సచిన్ చివరి వన్డేలో భారత్ ఘన విజయం 4-1 తేడాతో కివీస్ టూర్ ముగింపు